హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ డైలాగ్ కానీ, ఈ బీట్ మార్క్ కానీ, ఈ మ్యూజిక్ కానీ, ఈ యానిమేషన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూసేయండి. అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషన్ లేదు. ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. నేను క్లైమేట్ లాంటోని. అప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికేస్తా. చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు చూస్తున్నారు మన కొత్త ఛానల్ అయిన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్. కొత్తదండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న సపోర్ట్ అనేది మిగతా వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి, లైక్ మాత్రం చేయండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మెటీరియల్ అంతా ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో చెప్తాను. లిరికల్ వీడియో, టర్బో VPN, క్యాప్కట్. ఓకే, ముందుగా మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో మహీ టెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని ఓపెన్ చేయండి. ఇది మన వెబ్సైట్ అండి. సో పైన ఉన్న అక్కడ సెర్చ్ బార్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఈ సెర్చ్ బార్లో మీరు రీల్ 135 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే మీకు మొదటిగా వస్తుంది ఒక పోస్ట్, దీన్ని క్లిక్ చేయండి. సింపుల్ అండి. మీరు ఈ మెటీరియల్ అంతా ఎలా చేసుకుంటారో చెప్తున్నాను. ఓకే రైట్. కిందకు వచ్చేసి లిరిక్స్ని, టర్బో VPN, క్యాప్కట్ని, ఈ ఫైల్స్ మొత్తం మీకు కావాల్సినవి చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత ముందుగా మీరు చేసుకునే క్యాప్కట్ని ఓపెన్ చేయండి. మీకు క్యాప్కట్ అనేది అదే ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చేసుకునే దగ్గర ఎప్పటికప్పుడు లేటెస్ట్ అదే మారుతుంది. అక్కడ నుంచి చేసుకునే మీకు లేటెస్టే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 6 నెలలు 1 year తర్వాత చూసినా మీకు అక్కడ పోస్ట్ అయ్యేది కొత్త క్యాప్కట్టే, అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఓకే, చాలామందికి HD రావట్లేదు అంటున్నారు. VPN కనెక్ట్ చేసి కొంచెంసేపు వాడిన తర్వాత వస్తుంది, అయినా రావట్లేదు. ఎన్ని రోజులైనా రాకపోతే మీ ఫోను HDకి సపోర్ట్ చేయట్లేదని మీరు నార్మల్ ఫోన్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, సాధారణంగా క్యాప్కట్ని 2-3 సార్లు యూజ్ చేసి VPN కనెక్ట్ చేస్తే వస్తుంది. అలా రాకపోతే ఖచ్చితంగా మీ ఫోనే ప్రాబ్లం అని గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. లిరికల్ వీడియోని తీసుకున్నాను. లిరికల్ వీడియోని తీసుకొని చెప్తా మీకు. ఇక్కడ ఇది క్లిక్ చేశాను. లాస్ట్లో ఎండ్ స్క్రీన్ డిలీట్ చేసాం కదా. ఎండ్ స్క్రీన్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఎండ్ స్క్రీన్ అని ఉంటుంది. నేను క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ ఉంటుంది. లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, చూసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఓకే, ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అవుతాయి. కరెక్ట్గా ఎండ్ అయిన దగ్గర ప్లేస్లో పెట్టి లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఏమో లిరిక్స్, సెకండ్ పార్ట్ ఫొటోస్. ప్లస్ పైన ఫొటోస్, టాప్లో ఆల్బమ్స్. ఏ ఫోల్డర్లో మీ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటా చూడండి. ఇక్కడ నుంచి మీకు 1 and 2 and 3 4 5 6 and 7 8 9 10 or 11 12 ఓకే 13 HD పైన టిక్ చేసి యాడ్ చేసుకున్నాను. ఓకే, ప్రతి ఫోటోని టచ్ చేసి 2 fingers పెట్టి ఇలా మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ఇక్కడున్న ఫొటోస్ మొత్తాన్ని ఇలా జూమ్ చేసుకొని సింగిల్ ఫింగర్తో పైకి జరపండి. ఇలా అన్ని ఫొటోస్ని చేసిన తర్వాత ఫొటోస్ అని జూమ్ చేసుకున్నాక ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని దీన్ని వెనక్కి జరుపుతున్నా. 1 సెకండ్కి పెడుతున్నాను. ఆ 1 సెకండ్ టైమర్ మీకు ఆ ఫోటో మీదే చూపిస్తుంది. ఇక్కడున్న ఫొటోస్ అన్నీ కూడా కరెక్ట్గా మీరు 1 సెకండ్కే డ్రాగ్ చేయాలి. ఇలా చూడండి, నేను డ్రాగ్ చేస్తున్నట్టు ఇలా చేసేయండి. మీ ఫొటోస్ అన్నీ కూడా ఇలా చేసేయండి. 1 సెకండ్కి డ్రాగ్ చేసేయండి. ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనపడుతుందా? 1 సెకండ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని డిలీట్ చేస్తాను, తక్కువ అయితే యాడ్ చేసుకుంటాను. 2 చూపిస్తాను మీకు, నో ప్రాబ్లం. చివరి ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా లిరిక్స్ వరకు జరిపాను, అంటే మ్యూజిక్ వరకు. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్. ఓకే, డిలీట్ చేసేయండి. కింద డిలీట్ సింబల్ ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ మ్యూజిక్ తర్వాత కంటే ఎక్కువ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ మొత్తాన్ని డిలీట్ చేసేయండి. ఈ విధంగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు వీటికి యానిమేషన్స్ పెడదాం. దానికి ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. దీన్ని క్లోజ్ చేసి రిమూవ్ చేసేయండి. మినిమైజ్ చేసుకొని టర్బో VPN ఓపెన్ చేయండి. ఓకే, మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే VPN ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకొని కింద క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ VPN కనెక్ట్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో రావాలి, కనెక్ట్ అయింది. మినిమైజ్ చేశాను. ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్రాజెక్ట్ ఉంది కదా, ఇప్పుడు ఫొటోస్ పెట్టుకున్నాం, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫోటోని టచ్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అనేది లోడ్ అవ్వాలి. లోడ్ అవ్వలేదంటే ఇంటర్నెట్ కనెక్షన్ రాలేదని అర్థం. ఓకే, ఇంకా లోడ్ అవ్వలేదు. ఇక్కడ ఇమేజెస్ రావాలండి.
ఇక్కడ ఇమేజెస్ రాలేదు. మళ్ళీ దీన్ని క్లోజ్ చేశాను, మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేశాను క్యాప్ కట్ని. ఎందుకంటే VPN కనెక్ట్ అయింది కానీ నెట్ అనేది ఇంకా క్యాప్ కట్లోకి రాలేదు. సో అందుకోసమే ఇలా చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేశాను, యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. మ్యాక్సిమం టైమ్స్లో ఇప్పుడైతే వచ్చేసేయాలి. వచ్చేసింది. ఇక్కడ ఇమేజెస్ వస్తున్నాయి చూసారు కదా. ఇక్కడ మనకి కాంబో అని ఉంటుంది, అవుట్ అని ఉంటుంది, ఇన్ అని ఉంటుంది. ఇన్లోనే ఇలా పక్కకి వస్తే ఇక్కడ నాకు ప్రో అని కనపడుతుంది కదా, ఈ ప్రో అనేది మీకు వస్తుంది. మీరు క్యాప్ కట్లో లాగిన్ అవ్వాలి. ఓకే, ఇండియా నుంచి లాగిన్ కుదరదు కాబట్టి గూగుల్ మెయిల్తో ఏం చేస్తారంటే క్యాప్ కట్లో లాగిన్ దగ్గరికి వెళ్ళి సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడుగుతుంది. మనకి ఈమెయిల్ లేదు, జీమెయిల్ ఉంది కాబట్టి ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేయండి. జీమెయిల్ ఎంటర్ చేస్తే మీకు OTP వస్తుంది. దాన్ని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీ నేమ్ ఎంటర్ చేసుకుంటే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు వాడిన తర్వాత VPN కనెక్ట్ చేసుకొని మీకు ఇవన్నీ వస్తాయి. మీరు వాడే కొందుగా రోజుకి పెరుగుతాయి VPN కనెక్ట్ చేసుకొని. గుర్తుంచుకోండి, లాగిన్ అయితే మాత్రమే వస్తాయి. ఇప్పుడు చెప్పినట్టు చేయండి. ఇలా పక్కకి వెళ్తే మీకు ఒకటి ఉంటుంది ఫర్గమీట్ అని, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ పైన టైం లైన్ జరపండి. సేమ్ మళ్ళీ అదే ఎఫెక్ట్ ఫర్గమీట్ అని ఉంది. ఫర్గమింట్. ఓకే, తప్పు చదివితే క్షమించండి. సో ఫర్గమీట్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఫర్గమెంట్. ఓకే రైట్, ఫర్గమెంట్. ప్రతిదానికి ఇక్కడున్న ఫొటోస్ మొత్తానికి ఇలా పక్క జరిపి అదే పెడతాను. ఓకే, అది పెట్టేశాను. మళ్ళీ ఇలా పక్కకు లాగాను, ఇదే పెడుతున్నాను. ఫ్రాగ్మెంట్ అని సంథింగ్ దేర్ ఏదో ఉంది. ఓకే రైట్, ఏం కాదు, పెట్టేస్తున్నా. మొత్తానికి ఇదే ఏదైతే అదైంది. ఓకే, ఎఫెక్ట్ పెట్టాలి మీరు కూడా. ఓకే, పైన ఫోటో జరిపాను. ఓకే రైట్, ఇక్కడ ఇది పెట్టాను. ఓకే రైట్, అన్నిటికీ పెట్టేశాను. అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఆ టాప్లోని సేవ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దానికి యాడ్ చేస్తుంది. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇది సేవ్ అయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి ఇది ఎలా ఉంది, ఎంత క్వాలిటీతో సేవ్ అయింది కూడా చూపిస్తాను. ఇది బాయ్స్ డైలాగ్ అండి, చాలా బాగుంటుంది. బిఫోర్ దట్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా మంచివి చాలా ఉన్నాయి, మంచివి చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. సేవ్ అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను, డైరెక్ట్గా వచ్చేసాను. టర్బో VPN డిస్కనెక్ట్ చేస్తా. క్లోజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంటూ మార్క్ డిస్కనెక్ట్. ఓకే, మళ్ళీ క్లోజ్ యాడ్ అవుతుంది. ఇక క్లోజ్ చేసి ఈ VPNని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి నా గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. అయిపోయిందండి. ఇంతే వీడియో క్రియేట్ చేయటం. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.